ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అమ్మా, చదువు నేర్పాల్సిన గురువు వాళ్ళు ఏ వయసులో ఉన్న గురువులైనా సరే, అంటే చిన్న వయసులో కూడా గురువులు అవుతూ ఉన్నారు, టీచర్స్ అవుతున్నారు, లెక్చరర్స్ అవుతున్నారు. ఎవ్వరు ఏమైనా కూడా ఒక స్టూడెంట్ అంటే ఒక బిడ్డతో సమానం. తల్లిలాగా కానీ తండ్రిలాగా కానీ ఆ టీచర్ ఉంటే ఆ స్టూడెంట్ ఎప్పటికీ కూడా వాళ్ళకు బిడ్డతో సమానం. అంతే. సో అలాంటి తల్లిదండ్రులకు బిడ్డల మీద ఫీలింగ్స్ వస్తాయా అంటే అది చాలా మహాపాపం. సో టీచర్ కి స్టూడెంట్ మీద కూడా కోరికలు వస్తాయా అనడం కూడా మహాపాపమే. అలాంటిది వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్, తేజ చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఒక లెక్చరర్ హెరాస్మెంట్ తట్టుకోలేక ఒక లేడీ, అసలు మనం ఒక ఆడవాళ్ళగా ఉండి మనం ఇలాంటి వీడియోస్ చెప్పుకోవాలన్నా బాధనే, బట్ అందరికీ తెలియాలి ఇలాగే ఉంది. మరి ఆ అబ్బాయి అంత దాకా ఎందుకు తెచ్చుకున్నాడు? కొంచెం ఓపెన్ అయ్యింటే బాగుండేదేమో. చిన్నపిల్లవాడు కాదు, ఓకే, కాలేజ్ స్టూడెంట్ కాబట్టి థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. చక్కగా పేరెంట్స్ కన్నా చెప్పాల్సింది, అందరూ కలిసి కాలేజ్ ప్రిన్సిపల్ కన్నా కంప్లైంట్ ఇచ్చింటే బాగుండేమో అనిపిస్తుంది. అన్యాయంగా భవిష్యత్ ఎంతో ఉన్న ఆ పిల్లవాడు సూసైడ్ చేసుకోవడం అనేది బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి ఎందుకమ్మా, అంటే అందరు ఆడవాళ్ళు అనట్లేదు, ఇలాంటి ఆ థాట్స్ ఎందుకు వస్తాయి ఒక స్టూడెంట్ చూస్తే? అదేనా అంటే ఇది వరకు మీరు అన్నట్టుగా గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు, గురుదేవ మహేశ్వర. గురువు అంటే సాక్షాత్తు మనకు కళ్ళ ముందు ఉండే ప్రత్యక్ష దైవము అని. అంటే ఇది వరకు గురుకులాలలో ఉండేదంటే గురువు గారిని ఆయన భార్యను ఒక తల్లి తండ్రిగా ప్రత్యక్ష దైవాలుగా చూసేవాళ్ళు. వాళ్ళు చాలా మటుకు ఇళ్లలో పెట్టుకొని విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా బయటికి పంపించేవాళ్ళు ఇది వరకు ఉండేది. తర్వాత ఏమైందంటే ఒక టీచరు ఒక స్టూడెంట్ మధ్యలో ఒక తల్లి పిల్లలకు ఉన్నంత అనుబంధం ఉండేది. విద్యాబుద్ధులు నేర్పించేది తల్లి, మరి ముఖ్యంగా తల్లి తర్వాత తండ్రి తర్వాత. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు స్కూల్స్ లో కాలేజెస్ లో ఉంటారు కాబట్టి అంటే ఇది ఏది తప్పు ఇది కరెక్ట్, ఏదైనా తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత ఎవరిదంటే తల్లి, మరి ముఖ్యంగా టీచర్స్దే ఉంటది. కాబట్టి మా టీచర్ ఇవాళ కొట్టిందంటే బాగా అయింది, నువ్వు ఏదో తప్పు చేసావు అందుకనే కోప్పడ్డారనే సందర్భాలు కూడా కొంతమంది ఇప్పుడు ఈ కాలంలో లేవులేండి. టీచర్స్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సో అలాంటి విద్యాబుద్ధులు చేర్పించాల్సిన ఒక లెక్చరరు మరి ఇలాంటి ఒక స్టూడెంట్ పట్ల ఇలా వ్యవహరించింది అంటే మరి మనం నిజంగానే దీని గురించి మాట్లాడుకోవడానికి చాలా సిగ్గుచేటండి. అంటే ఎప్పుడైనా సరే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించాల్సిన ఒక స్థితిలో ఉన్న ఆవిడ ఇద్దరూ కలిసి అబ్బాయిని నానాక రకాలుగా హింసించి, అంటే లెక్చరర్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని ఎప్పుడు అంటే సరిగ్గా చదువుకోకపోతే, స్కూల్కు రాకపోతే, ఎగ్జామ్స్ చేయకపోతే, లేకపోతే తోటి పిల్లల పట్ల వేరేలాగా బిహేవ్ చేస్తే మీరు తప్పకుండా కోప్పడచ్చు, అరెస్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరూ అంటే ఒక టీచర్ మరి ముఖ్యంగా ఒక లెక్చరర్ అంటే ఆమె చాట్ మనకు చూస్తే నువ్వు లేకపోతే నేను ఉండలేదు, వాట్సాప్ చాట్ లో. తర్వాత విపరీతం అంటే మనం చెప్పుకోవడానికి కూడా మన సభ్యత అడ్డొచ్చేలాగా ఆమె మాట్లాడింది అని అన్నప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే చాలా రోజులు భరించాడు. దాదాపు ఏముందంటే ఇంకంతే, నువ్వు ఫలాని పార్కుకి రా, మన ఇద్దరం వెళ్దాము అంటే అబ్బాయి రాశాడు కింద, మేడం మీరు అలా మాట్లాడకూడదు, మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు అని అంటే ఆ కుర్రోడు ఆవిడ లెక్చరర్ వాళ్ళ హస్బెండ్ ను బాబాయ్ అని పిలుస్తారు. పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు బాగున్నారా, అన్న బాగున్నాడా, తమ్ముడు బాగున్నారా, చెల్లి బాగుందా అని ఇతను మాట్లాడుతుంటే ఆమెను ఒక తల్లిలాగా చూస్తున్నాడు. అంటే క్లాస్ రూమ్ లో కూడా అందరికీ ఒక తల్లిలాగే ఈమె అనుకునేవాళ్ళు. మీ అమ్మ వచ్చింది చూడు క్లాస్ అని చెప్పేవాళ్ళు. ఈ కుర్రోడికి కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఒక మేడం ఉంటారు, నన్ను చాలా అమ్మలాగా చూస్తారు. అబ్బాయి అదే ఉద్దేశం, అంతకంటే ఏముండదు. కానీ ఈవిడ మనసులో ఆలోచనలు మాత్రం అంటే తల్లిలాగా నటించి ఇంకొకలాగా బిహేవ్ చేస్తుంది అనమాట అతనితో. సో అతను చాలా సార్లు ఆ కుర్రోడికి మెసేజ్లు ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే ఈవిడలో ఉండేది మేబీ మరి తనకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు మనకైతే, ఈ అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా ఆమె భరించలేదు. ఆడపిల్లలతో మాట్లాడితే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆడపిల్లలను దండించే అబ్బాయితో మీకేం పని ఉంది మాట్లాడదని. ఫ్రెండ్స్ ఉంటే కూడా ఫ్రెండ్స్తో మీరు అందరు ఏంటి మగవాళ్ళు మీరు సంసారాలు చేసుకుంటారా అన్న స్థితిలో కూడా ఆమె మాట్లాడింది అనమాట. సో అబ్బాయితో ఎవరు మాట్లాడడం మానేశారు, ఎందుకంటే లెక్చరర్ కోప్పడుతుందని. ఎందుకు వాళ్ళందరినీ దూరం చేసిందంటే అంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఉండకపోయినప్పుడు ఈవిడకు దగ్గర అవుతున్నారన్న ఉద్దేశంతో ఈవిడ ఇవన్నీ ప్లాన్ చేసింది. కాకపోతే అంటే నా అభిప్రాయం ప్రకారం ఈ అబ్బాయికి అసలు తొందరపడ్డాడు నిజంగానే. ఎందుకంటే అందులో మనం చాట్ చూసాము,
ఒక ప్రిన్సిపాల్కి చెప్పింటే, లేకపోతే తన నంబర్ బ్లాక్ చేసింటే, ఈ అబ్బాయి ఎప్పుడైనానండి మీరు మెసేజ్ ఇస్తే నేను రెస్పాండ్ అవుతానే మళ్ళీ మీరు నాకు మెసేజ్ ఇస్తారు కదా. మీరు 100 మెసేజ్లు నేను అసలు మాట్లాడానండి మీతో, ఎంతసేపు మెసేజ్లు ఇస్తారు? ఒకవేళ అలా చేసినా బాగుండేది. అతనేమో అనుకున్నాడంటే కన్విన్స్ చేద్దాము, మేడం ఇలాంటి తప్పుడు పనులు చేయకండి, తప్పుడు మాట్లాడుకోండి, నేను మీ అబ్బాయి ఇలాంటివన్నీ ఎలా మాట్లాడతారు మేడం అని అతను మాట్లాడుతున్నాడు. లేదు నువ్వు నన్ను అర్థం చేసుకో, నువ్వు లేకపోతే నేను ఉండలేను, మా హస్బెండ్ని కూడా వదిలేస్తాను, మరిద్దరం కలిసి ఉందాము. ఏజ్ ఏంటి, అబ్బాయి ఏంటి, మరి నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా నీకు ఇంత పని చేసిందా లేదా, మరి నువ్వు ఒక లెక్చరర్గా ఉండి నువ్వు తోటి లెక్చరర్స్కు, స్కూల్స్కు, కాలేజీలో చదువుకుంటే పిల్లలకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అనేది జ్ఞానం లేకుండా ఆమె చేసినది. కాబట్టి అతను ఇంకా ఏం చేసుకోలేదు. అంటే ఇప్పుడు ఇంట్లో చెప్దామంటే అమ్మ అన్నది కదరా, ఒకవేళ అలా మాట్లాడిందని వాళ్ళ అమ్మ ఒప్పుకోదేమో. పిల్లలకు చెప్తే ప్రతి పిల్ల అంటే ఒకతో 2-3తో షేర్ చేసుకున్నాడు. వాళ్ళు అన్నారట, నేను రాను కాలేజీకి, ఈవిడ నన్ను ఇలా పిచ్చిగా మాట్లాడుతుందంటే ఇంకా 2-3 నెలలే ఉన్నది కదా, మనది అయిపోతుంది, మనం వెళ్ళిపోతాము, ఏదో ఓర్చుకో అని చెప్పారు. అంటే ఎప్పుడైనానండి ఓర్చుకో అని అంటే ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఓర్చుకోలేమండి. ఇంకా అబ్బాయి ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. కాకపోతే ఈ అబ్బాయి చేసిన పొరపాటు ఏంటంటే అక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ప్రిన్సిపల్కో మేనేజ్మెంట్కో చూపించినప్పుడు మరి ఆమెను ఏం కోసం చేసేవాళ్ళో తెలిసేది. మరి అతనికి ఆ కుర్రాడు ఎందుకు ఆ పని చేయలేకపోయాడో మరి తెలియట్లేదు మనకి. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా చాట్ చేసి, ఎందుకంటే ఎవిడెన్స్ నువ్వు ఫోన్లో మాట్లాడితే మీకు ఉండదండి. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏదో తప్పుగా మాట్లాడితే అన్లెస్ మనం రికార్డ్ చేసేదాకా మనకి ఎవిడెన్స్ ఉండదు. ఆమె రికార్డ్ చేసినదంతా అంటే ఆమె పంపించిన చాట్ అంతా అందులో ఉంది. ఇప్పుడు తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరే ఉంది. అది ప్రిన్సిపల్ గారికి కూడా ఇచ్చారు. ఆ ప్రిన్సిపల్ మరి అర్థం కాదు, అతను మరి ఆ లెక్చరర్స్ ను ప్రొటెస్ట్ చేస్తున్నాడో ప్రెస్ వాళ్ళు అడిగారు, మరి ఇదంతా చాట్ ఉంది కదండి, మీరు ఆ లెక్చరర్స్ అవునా జరిగిందా, నాకు తెలియదండి, నేను ఇప్పుడే కనుక్కుంటానని చెప్తున్నాడు అతను. మరి ఇంత గొడవ అవుతున్నది, మరి అతనికి ఏమి తెలియదా నిజంగా? అంటే 2 లెక్చరర్స్, ఈమెతో పాటు ఇంకొక ఆవిడ, ఈ పేరేదో బేగం అని చెప్పారు, ఇంకొక ఆవిడ ఏదో భాగ్యలక్ష్మి ఏదో చెప్పారండి. 2 కలిసి ఈ అబ్బాయిని రికార్డ్స్ కరెక్ట్ గా రాస్తే కూడా ఇది బాగలేదు, మళ్ళీ రా, ఇంటికి వస్తే నేను కరెక్ట్ చేస్తాను అంటే ఈవిడకి అతని మీద ఎందుకు అంత ఇది అంటే రాంగ్ ఇదనమాట, రాంగ్ ఆలోచనలు ఉన్నప్పుడు అంతే కదా. అసలు అతని వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఒక గురుస్థానంలో ఉన్న గురువు అంటే నువ్వు ఏం చేసినా కూడా గుడ్డిగా నమ్మే స్టూడెంట్స్ ఉండే, అంటే జనరల్గా అంతే కదా, టీచర్ ఏదైనా చెప్పారంటే టీచర్ కరెక్ట్ గా చెప్తారు, మనం అది ఫాలో అవ్వాలి అనుకున్నా మనకు ఒక నమ్మకం ఉంటుంది. మనం ఇంట్లో కూడా మా టీచర్ చెప్పారు కదా అన్ని తెలిసి చెప్పింటారు అనేది ఉంటుంది. అవన్నీ లేకుండా నువ్వు ఇక్కడికి రా అంటే అబ్బాయి ఏం చేయాలో అర్థం కాక పాపం ఎంత మానసిక క్షోభ అనుభవించి హ్యాంగ్ చేసుకున్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఏంటంటే అసలు వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు తరం కావట్లేదు అనమాట. ఆమెను అంటే వాళ్ళు అడిగారు, మరి మీ అబ్బాయి చెప్పుకున్నప్పుడు లేదు చెప్పాడు, చెప్తే ఏముందిలే, తల్లే కదా, తల్లి అలా మాట్లాడితే తప్పు లేదు లేదా అని నేను కూడా 2-3 సార్లు చెప్పాను అని వాళ్ళు అంటే ఎంతసేపు వచ్చి రాంగ్ ట్రాక్ అని అనుకోవట్లేదండి. తల్లి కదా అని తల్లిని నిజంగా మాట్లాడతారండి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, మనిద్దరం కలిసి ఉందాము, పార్కుకు రా అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడతారా? ఈ సంభాషణ దానికి తగినట్లు లేదు కదా. కాబట్టి ఏంటంటే ఇదంతా ఎందుకంటే జరుగుతుందండి, ఈ కాలంలో కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఒక గురువుకు ఒక విద్యార్థికి ఉండాల్సిన అనుబంధం ఉండట్లేదండి. ఎంతసేపు వచ్చి పిల్లలు టీచర్స్ను టీచ్ చేస్తున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా పిల్లలతో అట్లాగే ఉంటున్నారు. కలిసి ఏదైనా పార్టీలు అంటే ఈ లెక్చరర్స్ కూడా వెళ్ళి పార్టిసిపేట్ అవుతున్నారు. అలాంటప్పుడు పిల్లలకి ఏమి వాళ్ళ మీద గౌరవం ఉండదు. తర్వాత వాళ్ళ మీద బాండింగ్ ఏముంటది అంటే తోటి ఫ్రెండ్ అనే అనుకుంటారు. మెయిన్ ఏంటంటే ఒక కాలేజ్ కి ఒక లెక్చరర్ గా వెళ్ళారు అంటే చాలా యంగ్ ఏజ్ లోనే వెళ్తారు. సో అక్కడ ఏమైపోతుందంటే కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు వాళ్ళకి స్టూడెంట్ కు ఆ లెక్చరర్ కు ఓన్లీ ఒక 2-3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మనతో పాటు కదా అని అనుకున్నారు. సో ఆమె ఏమనుకుందంటే ఇంతనే తప్పు ఏజ్ కదా, సరే నీకు ఉండొచ్చు, నీ ఫీలింగ్స్ ఏమున్నాయో, నీ భర్తతో సరిగ్గా లేదు, అవన్నీ నీ పర్సనల్, కానీ ఒక స్టూడెంట్ తో నువ్వు బిహేవ్ పద్ధతి కానే కాదు. సో మనం లెక్చరర్స్ మరి ఏం మెసేజ్లు ఇస్తున్నారో అంటే చాలా మటుకు నేను విన్నానంటే కొంతమంది లెక్చరర్స్ స్టూడెంట్ నే పెళ్లి చేసుకుంటున్నారు. సో నేను మా స్టూడెంట్ నా పెళ్లి చేసుకున్నానని గర్వంగా చెప్తున్నారు. జనరల్ గా స్టూడెంట్ కు ఒక టీచర్ కు ఉండాల్సిన అనుబంధం ఏంటంటే ఒక తల్లికి ఒక కూతురుకి ఒక తండ్రికి ఉండాల్సిన అనుబంధమే అనే మనం అనుకుంటాం. కానీ ఈ కాలంలో మాత్రం పిల్లలు తీసుకెళ్ళి మా తోటి ప్రొఫెసర్ని పెళ్లి చేసుకున్నానండి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడని
చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో అది వాళ్ళకే తెలియాలి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆవిడే మరి నిజంగా మెంటల్ కండిషన్ బాగుందో లేదో నాకైతే తెలియట్లేదు. అనవసరంగా ఒక ఫ్యామిలీ బలైపోయింది. నిజంగా అతను అలా ఉరి వేసుకున్నప్పుడు ఎంత మానసిక క్షోభ, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు అబ్బాయికి. ఎవరికి షేర్ చేసుకున్నా మీ అమ్మాయి కదా అని వాళ్ళు అంటున్నారు. పేరెంట్స్ కు చెప్తేనేమో మీ కాదులే అలా కాదు 2 నెలల్లో వచ్చేస్తావు కదా అని వాళ్ళు అన్నారు. స్టూడెంట్స్ చెప్పుకుంటేనే ఇంకేముందిరా 2 నెలలే కదా అని అంటున్నారు. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితిలో అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడండి. కాబట్టి దయచేసి లెక్చరర్స్ లాగా గురువుల్లాగా ఉండండి. గురుస్థానం అనేది చాలా భగవంతుడి తర్వాత గురువు స్థానం అది చాలా పవిత్రమైనదండి. దయచేసి దాన్ని మాత్రం పాడు చేయకండి. నిజంగా ఆ గురుస్థానాన్ని మాత్రం నిజంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దానికి ఒక చెడు పేరు మాత్రం తీసుకురా. థ్యాంక్ యూ. నమస్తే.